ఫ్రెండ్స్ టెక్న్యూస్ ఎపిసోడ్ 19 కి అందరూ స్వాగతం. మీరు డేట్ చేసుకుంటే జూలై 20 2023 ఫస్ట్ ఈరోజు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే మనకి ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్ దీని రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే మనకి 1700 నుంచి 2000 మధ్యలో అయితే ఉంటుంది. బట్ ఈ రోజు డీల్ ప్రైస్ చూస్తుంటే 1399 రూపాయలు అయితే ఉంది. బట్ 10% మీకు అయితే కూపన్ అయితే వస్తున్నారు. ఈ కూపన్ మీరు అప్లై చేశారనుకోండి మీకు కేవలం 1259 రూపాయలకి అయితే స్మార్ట్ వాచ్ అయితే వస్తుంది. ఇందులో మీకు మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. 1.83 ఇంచెస్ హెచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. 100+ స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. IP60 రేటింగ్ ఉంటుంది. అలా ఇందులో మీకు బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది. మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈ రోజు మీకు కేవలం ఇది 1259 రూపాయలకి అయితే వస్తుంది కూపన్తో కలిపి. ఒకవేళ మీరు 1500లో ఒక మంచి బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ తీసుకోవాలనుకో ఖచ్చితంగా దీని అయితే మిస్ అవ్వకండి. ఈ రోజు అయితే డీల్కి అయితే వచ్చేసింది. కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఇంకా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఇక్కడ కవనపడుతున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మన ఛానల్కి అయితే వెళ్తారు. అక్కడ మంచి మంచి టెక్ డీల్స్ అయితే మన తక్కువ డిస్కౌంట్ మంచి మంచి ప్రైస్తో వస్తే మాత్రం నేను అక్కడ పోస్ట్ చేస్తున్నాం. మీరు ఇన్స్టాంట్గా మీ డీల్స్ని అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే క్యూఆర్ కోడ్ కూడా ఇక్కడ కనబడుతుంది. దీనికి స్కాన్ చేస్తే మీరైతే మన ఛానల్కి డైరెక్ట్ వెళ్ళిపోతారు. న్యూస్ లోకి వెళ్తే ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి టెస్లా నుంచి ఒక ఎస్యూవీ అయితే మనకి ఇండియాకి రాబోతుంది 2023 Q4 లో. అంటే మనకి ఇయర్ లో Q4 లోనే మనకు ఒక ఎస్యూవీ కార్ అయితే టెస్లా నుంచి అయితే రాబోతుంది. బట్ దీని నేమ్ చూసుకుంటే మనకి డిఫరెంట్ గా అయితే ఉంది. ఫిస్కర్ ఓషన్ అనే ఈ నేమ్ తో అయితే వీళ్ళైతే తీసుకొని రాబోతున్నారు. దీన్ని ఒక్కసారి సింగిల్ ఛార్జ్ చేశారనుకోండి మీకు 707 కిలోమీటర్లు అయితే వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ ఇది చిన్న కార్ అయితే కాదు, ఇది ఎస్యూవీ పెద్ద కార్. అలాగే ఇందులో మీకు 360 డిగ్రీస్ కెమెరాస్ అయితే ఉంటాయి. మీరు కార్ లో కూర్చొని 360 డిగ్రీస్ అంటే చుట్టుపక్కల మొత్తం చూసుకోవచ్చు. అలాగే 3D సరౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మీరు కార్ లో కూర్చొని మీరైతే మీ కార్ చుట్టుపక్కల సౌండ్స్ అయితే వినొచ్చు. అలాగే దీని ప్రైస్ చూసుకుంటే మనకి 69,950 యూరోస్ అయితే యూరోప్ లో అయితే పెట్టారు. మన ఇండియాలోకి వచ్చేసరికి మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర 64 lakhs అని చెప్పొచ్చు. మన ఇండియన్ ట్యాక్స్ తో వీటిని అన్నిటితో కలిపి అరౌండ్ 1 crore దాకా వెళ్ళే దీని ప్రైస్ వెళ్ళే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. చూడాలి. మనకి 1 crore అంటే మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోలేరు. ఒకవేళ రిచ్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళే తీసుకొని ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ చూడాలి. మనకైతే Q4 లో అయితే 2023 వస్తుంది. ఈ ఇయర్ లోనే ఆ కార్ వచ్చాక దానికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అలాగే దానికి సంబంధించిన ప్రైస్ మొత్తం డీటెయిల్స్ అయితే మనకైతే Q3 అంటే Q4 లో అయితే వస్తాయి 2023 లోనే. నెక్స్ట్ న్యూస్ అంటే మనకి నెట్ఫ్లిక్స్ వాడే యూజర్స్ కి అయితే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బట్ డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్ అయితే కాదు. బట్ అలా కొనుక్కోకుండా వాళ్ళ ఫ్రెండ్స్ దో వాళ్ళ కొలీగ్స్ దో అడుగుతుంటారు కదా, పాస్వర్డ్ ఒక మూవీ చూసేస్తాం, అలాగే పాస్వర్డ్ ఈరోజు ఇంటి దగ్గర ఉన్న ఒక మూవీస్ చూస్తామని ఇలా అడుగుతుంటారు కదా, వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బట్ నెట్ఫ్లిక్స్ అయితే హౌస్ హోల్డ్ అని ఒక ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు. బట్ ఇదేంటంటే మనం ఒక అకౌంట్ తీసుకొని మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అకౌంట్ అయితే యూజ్ చేసుకోవాలి. అలా కాకుండా వేరే వాళ్ళకి మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ అకౌంట్ ఇచ్చామనుకోండి. బట్ ఇలా అవ్వడం వల్ల వాళ్ళ అకౌంట్ యూజర్స్ అయితే తగ్గిపోతున్నారని నెట్ఫ్లిక్స్ అయితే చెప్తుంది. బట్ దీనికోసం మన ఇండియాలో అయితే హౌస్ హోల్డ్ అని ఒక ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది ఎలా యూజ్ అవుతుందంటే బట్ మనం ఫస్ట్ అయితే కంపల్సరీ మీరు హౌస్ హోల్డ్ మీరు రిజిస్టర్ అవ్వాలి. అంటే నెట్ఫ్లిక్స్ యాప్ లోనే మీకు ఇది ఉంటుంది. రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ లొకేషన్ అయితే అక్కడ వాళ్ళకైతే వాళ్ళైతే తీసుకుంటారు మీ లొకేషన్ ని. అలాగే లొకేషన్ లో ఏమేమి డివైసెస్ ఆ లొకేషన్ లో మీ ఇంట్లోనే ఏమేమి డివైసెస్ కనెక్ట్ అయ్యాయని వాళ్ళకైతే మొత్తం వెళ్ళిపోతుంది డేటా మొత్తం. బట్ మీరు నెట్ యూజ్ చేస్తారు కదా, మీ మొబైల్ డేటా IP అడ్రస్ కూడా వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. బట్ వీళ్ళు ఏ ఇంటర్నెట్ నుంచి ఏ మొబైల్ ఇంటర్నెట్ నుంచి నెట్ఫ్లిక్స్ వాచ్ చేస్తున్నారని మొత్తం వెళ్ళిపోతుంది వాళ్ళకైతే. బట్ ఒకవేళ మీరు బయట మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మీ నెట్ఫ్లిక్స్ అకౌంట్ పాస్వర్డ్ షేర్ చేశారనుకోండి, బట్ వాళ్ళు లాగిన్ అవ్వాలని చూస్తే వాళ్ళకైతే లాగిన్ అవ్వడం కుదరదు. ఎందుకు వాళ్ళకైతే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. బట్ మీరైతే ఒక కొత్త అకౌంట్ తీసుకోమని వాళ్ళకైతే చెప్తుంది. ఇదేంటంటే మీరు ఒక్కసారి మీ మొబైల్ మీ ఇంట్లో లాగిన్ అయ్యారనుకోండి, మీ మొబైల్ తీసుకొని బయటికి ఎక్కడికి వెళ్ళాలని చూసుకోవచ్చు. బట్ మీరు మాత్రమే చూడొచ్చు. మీ అకౌంట్ ని బయటికి వెళ్ళినా వేరే మొబైల్కి మొబైల్ చూడాలనుకుంటే కుదరదు. మీ మొబైల్ ఏ మొబైల్తో రిజిస్టర్ అయిందో దాని IP అడ్రస్ దాని ఇంటర్నెట్ IP అడ్రస్ మొత్తం వాళ్ళకైతే వెళ్తుంది. బట్ మీరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ మీరు మీ నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఇవ్వాలంటే ఇప్పటి నుంచి అయితే కుదరదు. మీరైతే ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్ హౌస్ హోల్డ్ అయితే మీరు చేసుకోవాలి. దీనికోసం జస్ట్ మీరు గెట్ హెల్ప్ లోకి అయితే వెళ్ళండి. గెట్ హెల్ప్ లోకి వెళ్ళాక అక్కడ మేనేజ్ నెట్ఫ్లిక్స్ హౌస్ హోల్డ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసాక కన్ఫర్మ్ నెట్ఫ్లిక్స్ హౌస్ హోల్డ్ అని మీరైతే కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్నాక అక్కడ మీకు మీ ఈమెయిల్ కన్నా మీ మొబైల్ నెంబర్ కన్నా ఒక OTP అయితే వస్తుంది. అక్కడ OTP రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, మీ హౌస్లోనే ఆ నెట్ఫ్లిక్స్ అకౌంట్ అయితే పిన్ అయిపోతుంది. బట్ వాళ్ళకైతే మీరు ఒకవేళ లాగిన్ అవ్వాలంటే మీ హౌస్లో తప్ప, బట్ మీరు బయట లాగిన్ అవ్వాలంటే కుదరదు.
లాగిన్ అయ్యి మీరు బయటకు వెళ్ళి చూడొచ్చు. బట్ బయట నుంచి మీరు లాగిన్ అవ్వాలంటే కుదరదు. మీరు మీ ఇంట్లోనే మీరైతే లాగిన్ అవ్వాలి. అలా అయితే తీసుకొస్తుంది. నెట్ఫ్లిక్స్ చూడాలి ఇప్పటి నుంచి మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఇవ్వాలంటే మీకైతే కుదరదు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. కాకపోతే చాలా మంది మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఇద్దామని చూస్తుంటారు, వాళ్ళకి మాత్రం బ్యాడ్ న్యూస్. నెక్స్ట్ చూస్తుంటే మనకి యాపిల్ నుంచి, యాపిల్ అయితే మనకి ఓన్గా ఒక చాట్ జీపీటీని అయితే వాళ్ళ సొంతగా తీసుకొస్తున్నట్టయితే తెలిసింది. బట్ ఇప్పటి వరకు మనకు చాట్ జీపీటీ వచ్చింది. చాట్ జీపీటీ చూసి మన గూగుల్ కూడా వాళ్ళ ఓన్గా ఒక చాట్ జీపీటీని చాట్ బాట్ని తయారు చేసుకుందామని చూస్తున్నారు. బట్ ఇప్పుడైతే మనకి యాపిల్ కూడా ఆ ప్లేస్లోకి అయితే వచ్చేసింది. వీళ్ళు కూడా వీళ్ళ సొంత చాట్ జీపీటీని అయితే వీళ్ళు క్రియేట్ చేస్తున్నట్టయితే చెప్తున్నారు. బట్ వీళ్ళైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. చూడాలి, మనకి చాట్ జీపీటీ వచ్చి మనకి సంచలనం అయితే సృష్టించింది. బట్ మనకి గూగుల్ని కానీ వీటన్నిటితో పోలిస్తే అసలు చాట్ జీపీటీ మీద మనకు చాలా మందికి హైప్ అయితే పెరిగిపోయింది. బట్ దాంతో అది చూసి మన గూగుల్ కూడా ఒక చాట్ జీపీటీ అయితే తీసుకొద్దామని ట్రై చేస్తుంది. ఇప్పుడైతే యాపిల్ కూడా ఆ లిస్ట్లోకి అయితే చేరుకుంది. బట్ మనకి యాపిల్ నుంచి వచ్చే చాట్ జీపీటీ ఎన్ని ఇన్నోవేషన్స్ క్రియేట్ చేసిందో చూడాలి. మనకైతే వీళ్ళైతే ఆల్రెడీ చాట్ జీపీటీ మీద వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది, వర్క్ చేస్తున్నారు. బట్ ఫ్యూచర్లోనే మనకి ఐఫోన్స్లో కూడా చాట్ జీపీటీ రాబోతుంది. నెక్స్ట్ నుంచి చూసుకుంటే మనకి సోనీ అయితే వాళ్ళ ప్రీమియం టీడబ్ల్యూ ఇయర్బడ్స్ అయితే జూలై 24 అయితే లాంచ్ చేయబోతుంది. బట్ ఇదైతే మీకు చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి దీంట్లో. అలాగే దీని ప్రైస్ కూడా మీకు 20,000 అబౌవ్ ఉండబోతున్నట్టయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. అలాగే ఇందులో మీకు నాయిస్ క్యాన్సలేషన్ కోసం మీకు ఈచ్ ఇయర్బడ్లో 2 మైక్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్ ఇయర్బడ్లో 2 మైక్లు, లెఫ్ట్ సైడ్ ఇయర్బడ్లో 2 మైక్లు అయితే ఉంటాయి. మీరు నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేసినప్పుడు కంప్లీట్గా మీకు చుట్టుపక్కల ఉన్న నాయిస్ మొత్తం క్యాన్సిల్ అయితే చేస్తుంది. దీని కారణంగా మీరు నాయిస్ క్యాన్సిల్ అయితే మీరు కంప్లీట్గా మీరైతే నాయిస్ అయితే షట్ డౌన్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు మీ మీరు మాట్లాడే వాయిస్ని మీరు క్లారిటీగా వినపడడానికి రైట్ సైడ్ ఇయర్బడ్లో 3 మైక్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఇయర్బడ్లో 3 మైక్స్ అయితే ఉంటాయి. మీరు మాట్లాడిన కాల్స్ మైక్స్ మొత్తం మీకు చాలా క్వాలిటీగా అవతల పర్సన్కి అయితే వినపడుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. చూడాలి, మనకైతే ప్రీమియం టీడబ్ల్యూ ఇయర్బడ్స్ మనం వీటిని అయితే తక్కువ కోసమని చూస్తే మాత్రం ఖచ్చితంగా కుదరదు. మనకైతే 20,000 అబౌవ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదైతే జూలై 24 తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. అప్పుడే మనకి దీనికి సంబంధించిన ఇంకా ఫీచర్స్ అలాగే మొత్తం ప్రైస్ డిస్కౌంట్ ప్రైస్ మొత్తం అయితే రివీల్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి OnePlus నుంచి, OnePlus అయితే ఎప్పుడో ఒక OnePlus కీబోర్డ్ ని తీసుకొస్తామని వీళ్ళు అనౌన్స్ చేశారు. OnePlus కీబోర్డ్ 18 కీబోర్డ్ అయితే. బట్ ఇప్పటి వరకు అయితే మన సేల్ కి అయితే తీసుకురాలేదు కీబోర్డ్ ని. ఇప్పుడైతే మీకు ఆగస్ట్ 17th అయితే ఈ కీబోర్డ్ అయితే సేల్ తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. బట్ దీని ప్రైస్ చూసుకుంటే చాలా ఎక్కువ అయితే పెట్టారు. 17,999 రూపాయలు అయితే పెట్టారు. దగ్గర దగ్గర ₹1 తక్కువ 18,000. అంటే మనకి యాపిల్ కీబోర్డ్స్ ఉంటాయి కదా, వాటికి కాంపిటీషన్ గా తీసుకొస్తున్నట్టు అయితే తెలుస్తుంది. బట్ అవి కూడా మీకు 18,000 దగ్గర అయితే ఉంటుంది హై మోడల్. బట్ వీళ్ళైతే 18,000 పెట్టారు. బట్ 18,000 పెట్టి ఈ కీబోర్డ్ కొనగలిగే కీబోర్డ్ అయితే కాదు. ఎందుకంటే మనకి యాపిల్కి సంబంధించిన కీబోర్డ్ మనకి అందులో మనం మ్యాక్ బుక్ కానీ మ్యాక్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. మనకి కీబోర్డ్లో టచ్ చేయడం అవన్నీ ఉంటాయి. బట్ ఇందులో మీకు ఓన్లీ డిజైన్ చూసి వీళ్ళైతే 17,000 పెట్టినట్టు అయితే తెలిసింది. బట్ అంతగా స్పెషల్గా ఏముండదు. ఒక క్రౌన్ అయితే మీకు తిప్పడానికి ఒకటి ఉంటుంది. బట్ మీరు మల్టిపుల్స్ డివైజర్లకు స్విచ్ అవ్వచ్చు దీనివల్ల. ఇంతే, మీకైతే దీంట్లో స్పెషల్గా అంత ఏముండదు. ఒక డిజైన్ అయితే మీకు చాలా బాగుంటుంది. దీనివల్ల వీళ్ళైతే 18,000 అయితే పెట్టారు. చూడాలి, డబ్బు ఉన్న వాళ్ళైతే దీన్ని కొనడానికి ట్రై చేస్తారు, కానీ డబ్బులు లేని వాళ్ళు ఖచ్చితంగా కొనే ఛాన్స్ అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్నెస్ అయితే. టెక్నెస్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. టెక్నెస్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్నెస్ వీడియోస్ అలాగే అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. మంచి మంచి టెక్ డీల్స్ అలాగే ఎలక్ట్రానిక్ డీల్స్ ఏమన్నా మంచి మంచి తక్కువ డీల్స్ తక్కువకి వచ్చినప్పుడు టెక్ డీల్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అలాగే QR కోడ్ స్కాన్ చేసిన మీరైతే మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. మీరైతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ అయితే యాక్సెస్ చేయదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.